తెలంగాణలో డిసెంబర్ 31న మద్యం విక్రయాలు పెరిగాయి. మద్యం డిపోలు తెరిచి మరీ వైన్ షాపులకు ముందుగా బీర్లను వైన్ షాపులకు పంపించారు. డిసెంబర్ 29, 30, 31వ తేదీలలో 658 కోట్ల మేర మద్యం, బీరు విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. ముందస్తుగా ఈవెంట్లు ఫిక్స్ చేసుకున్న వారితో పాటు క్లబ్బులు, పబ్లలో పెద్ద ఎత్తున మద్యం తరలించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో భారీగా విక్రయాలు జరిగాయి. రాత్రి 1 గంట వరకు కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. 3 రోజుల్లో 4.76 లక్షల కేసుల మద్యం, 6.31 లక్షల కేసుల బీర్లు విక్రయించారు. డిసెంబర్ 30న 313 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. మద్యంతో పాటు కూల్ డ్రింక్స్ కూడా భారీగా అమ్ముడుపోయాయి. అలాగే చికెన్, మటన్, చేపలు కూడా భారీగా అమ్ముడయ్యాయి. హైదరాబాద్లో నాన్ వెజ్ విక్రయాలు జోరందుకున్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు 3 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరగగా నిన్న ఒక్కరోజే 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం చికెన్ విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే చికెన్ ధరలు అలాగే ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో భారీగా మందుబాబులు పట్టుబడ్డారు. సైబరాబాద్ పరిధిలో 1241 మంది తాగి వాహనాలు నడిపి పోలీసులకు చిక్కారు. 2 మహిళలు సహా 1239 మందిపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. తాగి డ్రైవింగ్ చేసిన కేసుల్లో 7 భారీ వాహనాలు, 275 కార్లు, 938 బైకులు, 21 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలుచోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ పరిధిలో 1500కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో డిసెంబర్ 31న మద్యం విక్రయాలు పెరిగాయి. మద్యం డిపోలు తెరిచి మరీ వైన్ షాపులకు ముందు బీర్లను వైన్ షాపులకు పంపించారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మనం గమనించవచ్చు, న్యూ ఇయర్ వచ్చిందంటేనే మందులు ఏర్లే పారుతుంది. అది పబ్బుల ద్వారా కావచ్చు, ఈవెంట్ల ద్వారా కావచ్చు, తర్వాత పర్సనల్ పార్టీల ద్వారా కావచ్చు, భారీ ఎత్తున వీళ్ళు మద్యం జరగడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే 29, 30, 31లో భారీ ఎత్తున మద్యం అమ్మకాలు జరిగినాయి. 3 రోజులు దాదాపుగా 4.70 లక్షల మద్యం, 6.31 లక్షల బీర్లను విక్రయం చేసిన తెలుస్తా ఉంది. మొత్తంగా డిసెంబర్ 30న 313 కోట్ల మద్యం విక్రయం జరిగిందంటే ఏ మేరకు వీళ్ళు మద్యాన్ని సేవించి అర్థమవుతా ఉంది. అంటే ఒకవేళ చెప్పాలంటే సలార్ మూవీ కలెక్షన్ ఎంత ఉందో దానికి మించి మద్యం అమ్మకాలు జరిగినంటే అత్యోక్తి కాదేమో. 29, 30, 31 దాదాపు మొత్తంగా 658 కోట్లు. మొత్తంగా గమనిస్తే 29, 30, 31లో 658 కోట్ల వరకు ఈ మద్యం అమ్మకాలు జరిగినాయి. దానికి సంబంధించిన రెవెన్యూ కూడా మనం చూడొచ్చు. అంటే ఒక పెద్ద మూవీ కంటే కూడా మద్యమ్మకాలు ఎంత భారీగా జరుగుతున్నది ఏమిటో అర్థమవుతా ఉంది. మొత్తం మీద గత సంవత్సరం కంటే కూడా ఈసారి భారీ ఎత్తున మద్యమ్మకాలు జరిగి ప్రభుత్వానికి భారీ ఎత్తున లాభాలు తిరుగుతా ఉంది శిరీష. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.